ఒక కుటుంబంలో ఏం కోరుకుంటారో అలాంటి ఒక సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని బాబు గారికి భగవంతుడు ఇచ్చాడు. అదృష్టవంతుడు ఆయన. అదేవిధంగా ఆయన కష్టానికి తగిన ఫలితం. చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ తండ్రికి మించిన తనయుడు అనేటటువంటిది నిరూపించుకుంటున్నారు. రాజకీయం, ఇటు పక్కన అభివృద్ధి, పరిపాలన మూడింటిని సక్సెస్ఫుల్గా చేసుకెళ్తా ప్రజలు మెప్పు పొందుతున్నారు. ఆయన వారసుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడు దేవాంశ్ తొలి దశలోనే సక్సెస్ చేస్తా అటు తాతకి ఇటు తండ్రికి ఇద్దరికి సంతోషాన్ని పంచిపెడుతున్నారు. తాజాగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్ 175 పజిల్స్ పురస్కారం అందుకున్నాడు. చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్ని వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించాడు. లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో పురస్కార ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు. 5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ పుస్తకంలో 175 సంక్లిష్టమైన చెక్మెట్ పజిల్స్ని గతేడాది దేవాంశ్ వేగంగా పరిష్కరించి రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ పజిల్స్ ఒకటి తర్వాత ఒకటి మారుతూ వేగం, ఖచ్చితత్వం, ఆలోచన నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. దేవాంశ్ ఈ గంతం సాధించడం మీద లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. వెస్ట్ మినిస్టర్ హాల్లో దేవాంశ్ అవార్డు అందుకోవడం గర్వకారణం. దేవాంశ్ కష్టాన్ని దగ్గరగా చూశాను. ఈ గుర్తింపు అతని కృషికి నిజమైన బహుమతి. దీనికి ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే దేవాంశ్ చదరంగంలో 2 ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 సెకండ్లో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డుల మీద 32 పావుల్ని సరైన పద్ధతిలో 5 నిమిషాల్లో అమర్చాడు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు కూడా మనవడికి అభినందనలు తెలియజేశారు.